రైట్ నీలిమ మనం చూస్తే నిషేధిత జాబితాలో నమోదు చేసిన అనేక భూములు గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అక్రమాలకు గురైనట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇక వేలాది కోట్ల రూపాయల కుంభకోణం దీని ద్వారా జరిగిందని కూడా నిర్ధారణకు వచ్చినట్లయితే తెలుస్తా ఉంది. దీని వెనక ఎవరున్నారు, వారికి సహకరించిన అధికారులు ఎవరు అన్న దానిపై ధరణిపై నియమించిన కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లయితే తెలుస్తా ఉంది. ఈ మేరకు నిషేధిత జాబితాలో ఉండి అన్యాక్రాంతమైన ఆయా భూముల వివరాలు అందజేయాలని అధికారులను సదరు కమిటీ ఆదేశించింది. ఈ కమిటీ తొలి సమావేశం నిన్న జరిగింది. కమిటీ కన్వీనర్ సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ అధ్యక్షతన సభ్యులు కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, భూ పరిపాలన పూర్వ ప్రధాన కమిషనర్ రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, నల్సార్ యూనివర్సిటీకి చెందిన భూ చట్టాల నిపుణుడు సునీల్, మాజీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, సిఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి సమావేశమయ్యారు. ధరణిలో ఏ రకమైన లావాదేవీలు జరిగాయి, నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా ధరణి ద్వారా ప్రైవేటు వ్యక్తుల పరం చేశారా, అసైన్డ్ భూములను ఆ జాబితా నుంచి తొలగించారా, ప్రభుత్వ భూముల పరిస్థితి ఏంటి అంటూ ఆరా తీశారు. ధరణిలో గత 3 ఏళ్లలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలన్నీ పరిశీలించాలని నిర్ణయించారు. ఇక ఇందుకు ధరణికి సంబంధించిన పూర్తి లావాదేవీలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నిజానికి ధరణి పోర్టల్ రాకముందు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం విక్రయించడానికి వీల్లేని భూములను 22A కింద నిషేధిత జాబితాలో పెట్టారు. ఆయా భూములు చాలా చోట్ల మాయమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో జీవో 59 కింద అన్యాక్రాంతమైన కొన్ని భూములు కూడా ఈ జాబితాలోనివేనని గుర్తించినట్లు తెలుస్తోంది. నిజానికి పిఓబిలోని నిషేధిత భూములను ధరణి పోర్టల్లోకి కూడా యథాతథంగా ఎక్కించారు. ఆ తర్వాత ఆయన వారి కోసం నిషేధిత జాబితాలను భూములను ధరణి పోర్టల్లో గుట్టుగా తొలగించారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా శివారు జిల్లాలోని కలెక్టర్ల పనితీరుపై ఆరోపణలు బలంగా ఉన్నాయి. దాంతో నిషేధిత జాబితా నుంచి మాయమైన భూముల చిట్టాను పరిశీలించాలని కమిటీ నిర్ణయించింది. ఆయా భూములను ఎలా బదలాయించారు, దీని వెనుక ఎవరున్నారు, అందుకు సహకరించిన అధికారులు ఎవరు, ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఈనా అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టా భూములుగా ఎలా మార్చారు తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. రాజేష్, అప్డేట్స్ ఏంటి? ఈ ధరణికి సంబంధించి పూర్తిగా ప్రక్షాళన, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు, దీంట్లో లబ్ధి పొందిన అంశాలు ఇవన్నీ కూడా వెలికి తీస్తున్నట్టుగా తెలుస్తోంది. కమిటీని కూడా వేశారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పవన్, గుడ్ మార్నింగ్. మొత్తానికి గత ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది లక్షలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లు కొత్తగా అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ధరణి పోర్టల్ ద్వారా సామాన్య రైతుల నుంచి మొదలుకొని ఎకరాలలో ఉన్నటువంటి పట్టా రైతుల వరకు కూడా, పట్టాదారుల వరకు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నట్లు ధరణి పోర్టల్ ద్వారా అనేక రకాల భూములు, అసైన్ భూములు కావచ్చు, మిగిలి భూములు, అదేవిధంగా భూదాన భూములకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచినట్లు విమర్శలు వచ్చాయి. సో ధరణి పోర్టల్లో జరిగినటువంటి అక్రమాలపైన ఇప్పటికే విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా నిషేధ భూముల్లో పట్టా భూమిగా మార్చుతూ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి 1000 కోట్ల కుంభకోణాలు జరిగినట్లు, దీనిపై విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా నిన్న సిసిఎల్ఏ కమిషన్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో అనేక అంశాలు చర్చించారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో నిషేధిత జాబితాలో నమోదు చేసినటువంటి అనేక భూములు కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత అక్రమాలకు గురైనట్లు వచ్చినటువంటి వివరాల పట్ల కావచ్చు, వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. సమగ్ర నివేదిక తయారు చేసి ధరణిలో గతంలో కూడా కొన్ని మాడ్యూల్స్ ను చేంజ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి
ధరణిని ఇక కొనసాగించాలా లేదా ధరణిలో ఉన్నటువంటి అక్రమాలను అవినీతులను ఫస్ట్ బయటపెట్టిన తర్వాత ధరణి ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలపైన ప్రజాక్షేత్రంలో మరొకసారి ఎండగట్టి దాన్ని మరింత అందుబాటులోకి తీసుకొచ్చేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తుంది